ఓకే సార్. హెల్త్ విషయానికొస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కైలాస యాత్రకు వెళ్ళేవాళ్ళు? ఒకవేళ యాత్రకెళ్ళిన తర్వాత ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే మీరెలా కేర్ చేస్తారు వాళ్ళని? అమ్మ కైలాస యాత్రకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఆచరణలో పడకంటే ముందే ఫస్ట్ క్వాలిటీ మనకు ఉండవలసింది ఒకటి బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా ఉండడము, ఆస్తమా లేకుండా ఉండడము, లంగ్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. ఎందుకంటే మనం హై ఆల్టిట్యూడ్ అబోవ్ సీ లెవెల్ వెళ్తున్నాం కాబట్టి సముద్ర మట్టానికి సుమారుగా మనం 5860 మీటర్ల పైకి వెళ్ళిపోతున్నాం కాబట్టి అంత హై ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ కొరతకి మన బాడీ అడ్జస్ట్ అవ్వడానికి స్లోగా వన్ డే మనం హాల్ట్ ఇచ్చుకుంటూ వారికి అక్లమటైజ్ చేస్తూ వెళ్ళేటువంటి ఒక మార్గం ఇది. కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ యాత్రకి దూరంగా ఉండడమే మంచిది. ఒక బ్రీతింగ్ ప్రాబ్లం ఒకటి లేకుండా స్టంట్స్ కానీ, పేస్ మేకర్స్ కానీ, బీపీ, షుగర్స్ ఇవన్నీ నార్మల్ థింగ్స్. ఒక బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవారు మాత్రమే ఈ యాత్రకి కాస్త ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఫిట్గా ఉన్నాము అన్నటువంటి ఒక వాతావరణం ఉన్న తర్వాత మనం ప్రతిరోజు ఈ యాత్రకి ఒక 3 to 4 months ముందే ఖచ్చితంగా ప్రాణాయామం ఒకటి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, క్లోజ్డ్ మౌత్తో వాక్ చేయడము, అదేవిధంగా కుదిరితే స్విమ్మింగ్ చేసేటువంటి వారికి లంగ్ ఎక్స్పాన్షన్ చాలా బాగా జరుగుతుంది. ఇటువంటి ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా చేయాలి. వాటితో పాటు ఇన్ని చేసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ కొరతో కాస్త ఏమైనా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ప్రతి బ్యాచ్లో రెస్క్యూ ఆపరేషన్ టీం ఉంటుంది. ఆ రెస్క్యూ ఆపరేషన్ టీమ్స్ దగ్గర ఆక్సిజన్ సిలిండర్స్, గమ్మో బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. సో ఎవరికి ఏ ఇబ్బంది అయినా సరే వారిని జాగ్రత్తగా సురక్షితమైన ప్రాంతానికి చేరుస్తూ వారిని మళ్ళీ అక్లమటైజ్ చేసి వారి యాత్ర ప్రశాంతంగా మళ్ళీ తిరిగి వాళ్ళ డెస్టినేషన్ పాయింట్కి రీచ్ అయ్యే వరకు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తగినటువంటి ఒక ఏర్పాటు అని కూడా చేయడం జరుగుతుందమ్మా.